అని అన్నాడు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని చెప్పి. ఆయన మాల మాల వేసుకుని చేయరాని పనులు చేస్తాడు. అడవులు దోచాడు, గనులు దోచాడు, భూములు. ఆ పిఎల్ఆర్ కంపెనీ ఆ పొంగనూరు పోయి నేను 4 రోజులు ఉన్నాను అక్కడ ఎమ్మెల్యే ఎన్నికలో ఇన్ఛార్జిగా. మనుషులను ఎక్కించుకుని పోతే లారీలు కన్ను మూసి తెరిచే లోపల 100 లారీలు వెళ్తుంటారు రైకిమని. పిఎల్ఆర్ అని ఉంటుంది ఆ లారీల మీద. మొత్తం ఆ పిఎల్ఆర్ కంపెనీకి యాన్సిలరీగా వచ్చిందే ఆ డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవినీతికి పాల్పడి అవే. ఆదాన్ డిస్టిలరీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతసేపు ఆయన పాఠం అప్పచెప్పాడు. ఆయన మాట్లాడట్లేదు, పాఠం అప్పచెప్తున్నాడు. ఆ పాఠం అప్పచెప్తున్నప్పుడు కనీసం మా మిథున్ రెడ్డి అవినీతి పరుడు కాదు, ఈ కేసులో అతను రూపాయి తినలేదు, దోచుకోలేదు అని ఒక్క మాట చెప్పట్లేదు. ఏదేదో కహానీలు చెప్తున్నాడు. ఎందుకండి మాట మార్చి బాట మార్చి మీ తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ? మేము పార్టీలో 40 ఏళ్ళుగా పనిచేస్తున్నాం. పుట్టినప్పటి నుండి రాజకీయ కుటుంబంలో వచ్చాం. రాజకీయాలు ఔపోసన పెట్టాం. ఆనంద్ గారు ఏదో అడుగుతున్నారు, మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు. ఎవరికి చెప్తారు పాట? ఎలా కాదు, మధ్యలో అడిగితే కుదరదు. ఎందుకంటే నేను ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. రైట్, ఆయనే చెప్తున్నాడు. శాంతి ప్రసాద్ గారికి ఏం చెప్తున్నాడు? మీరు మాట్లాడొద్దు మధ్యలో అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఎలా మధ్యలో మాట్లాడతాడు? నేను అవకాశం ఇవ్వను. నేను వెళ్ళిపోతా. మీరు చేయండి. కాబట్టి ఈ కేసు ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఆ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడాలి. ఇక్కడ టాపిక్ మార్చకూడదు. పాదయాత్ర గురించి మాట్లాడాలంటే మేము 100 మాట్లాడతాం. అదే పాదయాత్రలో మీ నాయకుడు 1.25 లక్ష అబద్ధాలు చెప్పాడు. సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు, ఆ పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడా? నెత్తి మీద చేతులు ఎట్టాడు, ముద్దు మీద ముద్దు పెట్టాడు, బొక్కలు గిల్లాడు, చంపలు గిల్లాడు, కౌగిలించుకున్నాడు, ఆఖరికి పోటు పొడిచాడు. ఏం చేశాడు? మేము అలా చేయట్లేదు కదా. మా లోకేష్ గారు, మా కూటమి ప్రభుత్వం అలా చేయట్లేదు కదా. అది తెలుసుకుని ముందు లిక్కర్ కేసులో మీ నాయకుడు దోచుకున్నదంతా చెప్పండి. ఎందుకు ఈవేళ 3,500 కోట్లు కేవలం డిస్టిలరీస్ దగ్గర నుంచి వచ్చిందంటే నెలకు 60-70 కోట్లు ఎవరు తిన్నారు? ఇంతమంది ఎంపీలు ఉంటే మిథున్ రెడ్డినే ఎందుకు సిట్టు విచారణకు పిలిచింది, దోషిగా తేల్చింది, ఈవేళ అరెస్ట్ చేసింది, జైల్లో పెట్టింది? దానికి సమాధానం చెప్పండి. మీ దగ్గర ఉన్న సరుకుంటే, సత్తు ఉంటే చెప్పండి. అంతేగాని కహానీలు కట్టుకథలు అప్పచెప్పి వచ్చింది ఇదంతా. కంక్లూడ్ చేయండి సార్. ఏం లేదు సార్, సిట్ ఏదైతే లిక్కర్ కేసు ఉందో ఇది ప్రపంచంలోని అతిపెద్ద స్కామ్. ఇది 99,000 పైచిలకు కోట్లు స్కామ్. ఇది అవన్నీ బయటకు రాకపోతున్నాయి. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి భార్య కూడా అరెస్ట్ కాబోతుంది ఈ కేసులో. రైట్ శాంతి ప్రసాద్ గారు, పవన్ రూటే సపరేటు, అసలు పవను మౌనం వెనక కారణం ఏంటన్న వైసీపీ నేతలకు మీరు ఏం చెప్తారు? చివరిగా కంక్లూడ్ చేయండి. పవన్ మౌనంగా ఎక్కడున్నాడండి? ఆయన పాలన చేసుకుంటున్నాడు. పాలనాపరమైన విషయాలు ఆయన తలమునుకున్నాడు. ఇంకా టైం దొరికితే సినిమాలు చేసుకున్నాడు. ఎందుకు సినిమాలు చేస్తున్నాడంటే పార్టీ నడపటం కోసం. కాబట్టి ఆయన ఎక్కడ మౌనంగా లేడు. ఆయన తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు. తనకు కేటాయించిన శాఖలు తను చేసుకుంటూ వెళ్తున్నాడు. వీళ్ళ ప్రభుత్వ టైంలో ఏ ఒక్క మంత్రి అన్నా వాళ్ళకి కేటాయించిన శాఖలో వాళ్ళు పనిచేశారా? ఒకళ్ళకేమో చంద్రబాబు నాయుడు గారిని తిట్టే శాఖ, ఇంకొకళ్ళకేమో పవన్ కళ్యాణ్ గారిని తిట్టే శాఖ, ఇంకొకళ్ళకేమో మిగతా వాళ్ళని తిట్టే శాఖ. ఇట్లా శాఖల వారికి వాళ్ళ శాఖలు వదిలేసేసి ఈ శాఖలను పెట్టుకొని మళ్ళీ వాటిని కులాల వారీగా, మళ్ళీ ప్రాంతాల వారీగా మళ్ళీ వాటిని డివైడ్ చేసుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. వాళ్ళు ఈరోజు ఏం చేసుకుంటున్నారో ఎక్కడున్నారో మీకు తెలుసు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉండడం కాదు, తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. మంత్రిగా తనకు కేటాయించిన శాఖలు చూసుకుంటున్నాడు. ప్రజలు పెట్టిన విశ్వాసాన్ని ఆయన మరింత పెంపొందేలా చూసుకుంటున్నాడు. అది వీళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే